ఫండమెంటల్ రైట్స్ ఎవరు వయలేట్ చేస్తే మనం కోర్టుకి వెళ్ళగలం? గవర్నమెంటా, పోలీసా లేదా వేరే ఇన్స్టిట్యూషన్ కూడానా? ఈ క్వశ్చన్కి బేస్ ఆన్సర్ ఇచ్చేదే ఆర్టికల్ 12. ఆర్టికల్ 12లో స్టేట్ అంటే ఎవరు అని డిఫైన్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ అప్లై అయ్యే అథారిటీస్ అండ్ బాడీస్ని క్లియర్గా చెప్తుంది. ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ అంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. సెకండ్ కేటగిరీ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్. వీరు చేసిన లాస్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఫాలో అవ్వాలి. థర్డ్ కేటగిరీ మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయత్స్, మున్సిపాలిటీస్. ఈ లోకల్ బాడీస్ కూడా స్టేట్ కిందకే వస్తాయి. ఆర్టికల్ 12లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే అదర్ అథారిటీస్, అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఆర్గనైజేషన్స్. ఎగ్జాంపుల్స్ ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఇవన్నీ స్టేట్ కిందకి వస్తాయి. ఆర్టికల్ 12 వల్ల గవర్నమెంట్ డైరెక్ట్గా కాకపోయినా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న బాడీస్ కూడా ఫండమెంటల్ రైట్స్ వయలేట్ చేయకూడదు. ఆర్టికల్ 12 సింపుల్గా ఫండమెంటల్ రైట్స్ ఎవరు ఫాలో అవ్వాలో చెప్పేది. ఇది ఆర్టికల్ 12 యొక్క ఈజీ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. మన కాన్స్టిట్యూషన్ని ఈజీగా తెలుగులో నేర్చుకుందాం.